తాడేపల్లి సిట్ కార్యాలయంలో అనేక కీలకమైన డాక్యుమెంట్స్ హెరిటేజ్ సంస్థకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ని కూడా తగలబెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఈ మంటల వెనుక మర్మం ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ లైవ్ లో అందిస్తారు. పూర్ణ, విజయచంద్రిక, ఏదైతే హెరిటేజ్ సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ అన్నింటి కూడా సిట్ అధికారులు తగలబెట్టారని చెప్పి మొత్తం కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా కనుక సిట్ కార్యాలయం ఆవరణలో ఈ తతంగం అంతా జరిగింది. అయితే దీనికి నిర్ధారించుకోవడానికైతే సిట్ అధికారులు అయితే దీని మీద ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా టీడీపీ సీనియర్ నేతలు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మొత్తం మాట్లాడడానికి వరలరామయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఏదైతే సిట్ కార్యాలయంలో ఈరోజు మొత్తం కూడా ఏదైతే తగలబెట్టారో ఎన్ని కూడా అత్యంత కీలకమైన డాక్యుమెంట్స్ అని చెప్తున్నారు. అవి కూడా హెరిటేజ్ గ్రూప్కు సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం తగలబెట్టారని చెప్తున్నారు. అసలు మీకు ఏమనిపిస్తుంది? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని సుస్పష్టంగా అర్థమైంది. అధికారులందరికీ, ఐదర్ దే మే బి పోలీస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఇతర ఆఫీసర్లు కావచ్చు, మైనింగ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, అధికారులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నా అర్థమైంది. ఈ సిట్ కొల్లి రఘురామరెడ్డి గారని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే తన ఇష్టారాజ్యంగా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో, ఆయన ప్రేమతోటి, ఆయనకున్న ఒక బంధుత్వంతో ఇష్టారాజ్యంగా రాష్ట్రంలో చలాయించాడో, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళని దగ్గరకు తీసుకొని ఇష్టం లేని వాళ్ళ మీద కేసులు బనాయించాడో, ఆయన ఈ రోజున సిట్ కార్యాలయంలో ఏదైతే హెరిటేజ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని మాటిమాటికి పిలిచి, కేసులున్నాయి మీ మీదని పిలిచి, అవమానకరంగా పిలిచి, వాళ్ళని అనవసరంగా నెగిటివ్ లైన్లో ఎక్స్పోజ్ చేసి ఏదో తప్పు చేసిన వాళ్ళగా సృష్టించి పిలిపించి విచారించిన ఆ పత్రాలన్నిటిని కూడా ఈ రోజున తగలబెడుతున్నారు. రేపు అధికారం వచ్చిన తర్వాత తప్పు చేసిన అధికారుల్ని ఎవరిని వదలమని మేము చెబుతున్న నేపథ్యంలో, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్నప్పుడు ఫైల్స్ అన్ని తీసుకెళ్లి తగలబెట్టారో అదే జరుగుతుంది మన రాష్ట్రంలో కూడా. అదే ఈ రోజున కొల్లి రఘురామరెడ్డి అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ నేతృత్వంలో ఇదంతా జరుగుతున్నది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తున్నాం. ఎవరు ఉత్తర్వులతోటి ఎవరు ఇచ్చారు? డీజీ ఇచ్చారా పర్మిషన్ తగలబెట్టడానికి? లేకపోతే సిఐడి ఇంటెలిజెన్స్ ఇచ్చారా? సిఐడి అడిషనల్ డీజీ సంజయ్ గారు ఇచ్చారా? ఎవరు ఉత్తర్వులతో? కోర్టు ఇచ్చిందా? కోర్టు ఉత్తర్వులతో తగలబెట్టారా? ఏమేమి తగలబెడుతున్నారు? వీళ్ళ దొంగతనం, వీళ్ళ తప్పుడుతనం, వీళ్ళు అనవసరంగా చంద్రబాబు గారిని 52 రోజులు ఏదైతే జైల్లో పెట్టారో అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో, అవన్నీ కూడా బయటపడతాయని దాని కనెక్టెడ్ పత్రాలన్నిటిని కూడా ఈ రోజున తగలబెడుతున్నారు. ఇది సరైన విధానం కాదని చెప్పి కూడా తెలియజేస్తూ, అంటే ప్రధానంగా చూస్తే కనుక ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరణ సిట్ అధికారులు అయితే ఇవ్వాల్సిన పరిస్థితి ఖచ్చితంగా నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తానికి సిట్ అధికారులే అన్ని కూడా తగలబెట్టారని కూడా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించిన సిట్ అధికారులు మాత్రం ఇప్పుడు నోరు కూడా మెదపడం లేదు. నేను సిట్ అధికారులను అడగట్లేదు, నేను డీజీపీ మిస్టర్ రాజేంద్రనాథ్ రెడ్డిని అడుగుతున్నా. యు ఆర్ ది హెడ్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది స్టేట్. ఈ రోజున సిట్ కార్యాలయం దగ్గర ఈ హెరిటేజ్కి సంబంధించిన ఈ పత్రాలన్నీ ఎలా తగలబెడతారని చెప్పి నేను అడుగుతున్నా. ఏ పత్రాలు తగలబెడుతున్నారు? అవన్నీ మేము అధికారంలోకి వస్తే ఈ అధికారులందరూ కూడా జైలుకి వెళ్తారండి. కొల్లి రఘురామరెడ్డి ఈ బ్యాచ్ అంతా కూడా జైలుకి వెళ్తారన్న భయంతో, వీళ్ళ మీద చర్యలు ఉంటాయన్న భయంతో ఈ పత్రాలన్నీ తగలబెట్టారు. వీటికి సంజయ్ డీజీ ప్రెస్ మీట్ పెట్టండి. మీరు మౌనం వహించడానికి లేదు. 2 సంవత్సరాలు డీజీగా రాష్ట్రంలో వెలగబెట్టారు. మీరు పత్రికా ప్రకటనతో పాత్రికేయుల్ని పిలిపించి ఏమేమి పత్రాలు తగలబెట్టారు? కోర్టు ఉత్తర్వులు ఉన్నాయా? లేకపోతే మీ ఉత్తర్వులు ఉన్నాయా? లేకపోతే అడిషనల్ డీజీ సిఐడి సంజయ్ గారి ఉత్తర్వులతోట, ఏ ఉత్తర్వులతోటి ఈ రోజున సిట్ కార్యాలయంలో ఈ పత్రాలను తగలబెట్టారో తెలియచేయాలి. దిస్ ఇస్ ఏ క్రిమినల్ అఫెన్స్. వీళ్ళు నేరం చేశారు, వీళ్ళు శిక్షార్హులు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఏమి చేసినా వదిలేది లేదు. అంతేకాదు, డీజీ గారు మీరు టెలిఫోన్స్ ట్యాప్ చేస్తున్నారు.
మీ ఇంటెలిజెన్స్ డీజీ సహాయ సహకారాలతోటి పెగాసెస్ వాడుకొని మీరు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ అధికారులకు ఏ గతి పట్టిందో ఇక్కడ అధికారులు కూడా అదే గతి పట్టబోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త, పరిధిలో వ్యవహరించండి, చట్ట పరిధిలో వ్యవహరించండి. అంతేగాని ఎవరో ఓడిపోయే ప్రభుత్వానికి, అవినీతి ప్రభుత్వానికి మీరు మద్దతు తెలపండి అని చెప్పి కూడా